బుధవారం నవంబర్ 28, 1883 మధ్యాహ్నం 2 గంటల వేళ సర్క్యులర్ రోడ్డుకు పశ్చిమంగా కేశవనరసేన గృహం కమల కుటీరం ఉంది. దానికి తూర్పు వైపున ఉన్న కాలిబాటపై ఒక భక్తుడు అటు ఇటు పచారులు చేస్తూ ఉన్నాడు. ఎవరి కోసం ఆరాటంతో ఎదురు చూస్తూ ఉన్నట్లు తోస్తున్నది. ఎందరో ఆ దారిని వెళుతున్నారు. వారిని అందరినీ చూస్తూ పచారులు చేస్తున్నాడు ఆ భక్తుడు. కేశవ్ అస్వస్థుడై ఉన్నాడు. అతడి ఆరోగ్యం రోజు రోజుకి క్షీణించిపోతోంది. ఈసారి అతడు బతికి బట్టగట్టడం సందేహం అంటున్నారు. శ్రీరామకృష్ణులు కేశవుని ఎంతగానో ప్రేమించేవారు. అతన్ని చూడగోరి దక్షిణేశ్వరం నుంచి వస్తున్నారు. ఆయన గురించి ఎదురు చూస్తూనే ఆ భక్తుడు అక్కడ పచారులు చేస్తూ ఉన్నాడు. కమల కుటీరానికి ఉత్తరం వైపున మంగళవాడి అనే గృహ సముదాయం ఉంది. బ్రహ్మ సమాజస్తులు పలువురు అక్కడ నివసిస్తున్నారు. కమల కుటీరానికి ఎదురుగా విక్టోరియా కళాశాల ఉంది. అక్కడ బ్రహ్మ సమాజానికి చెందిన స్త్రీలు, సభ్యుల కుమార్తెలు చదువుకుంటున్నారు. ఆ కళాశాలకు ఉత్తరం వైపున విశాలమైన తోట, మధ్యలో నెలకొన్న ఇంట్లో ఒక ఆంగ్లేయ కుటుంబం వసిస్తోంది. ఆ ఇంటిని చూసినప్పుడు అక్కడ ఏదో దుర్ఘటన జరిగి ఉండవచ్చునని ఆ భక్తుడికి తోచింది. అది ఏమై ఉంటుందో అని యోచిస్తూ ఉన్నప్పుడు నల్లని దుస్తులు ధరించిన శకటవాహకుడు ఒకడు ఒక శవపేటికను బండిలో ఉంచి తీసుకువచ్చాడు. దాదాపు 2 గంటలుగా ఈ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. నశించే ఈ దేహం వీడి ఎవరో వెళ్ళిపోయారు. అందుకోసమే ఈ ఏర్పాట్లు. మనిషి ఎక్కడికి వెళ్ళిపోయాడు, దేహాన్ని వదిలిపెట్టి ఎక్కడికి పోతున్నాడు అనుకుంటున్నాడు ఆ భక్తుడు. ఎన్నో బళ్ళు ఉత్తరం వైపు నుండి దక్షిణం వైపుగా వస్తూనే ఉన్నాయి. శ్రీరామకృష్ణులు వస్తున్నారా అని ప్రతి బండిని ఆతురతతో తదేకంగా భక్తుడు చూస్తూ ఉన్నాడు. సాయంత్రం 5 గంటలైంది. శ్రీరామకృష్ణుల బండి వచ్చి ఆగింది. ఆయనతో లాటు ఒకరిద్దరు భక్తులు వచ్చి ఉన్నారు. మా రాకాలు వారిని కలుసుకున్నారు. కేశవ్ ఇంటివారు వెంటనే వచ్చి శ్రీరామకృష్ణులకు స్వాగతం పలికి మేడ మీదకు తోడుకొని వెళ్ళారు. అక్కడ అతిథుల గదికి దక్షిణాన గల వసారాలో ఒక మంచం వాల్చి ఉంది. ఆ మంచం మీద శ్రీరామకృష్ణులను ఆసీనులను చేశారు. కేశవ్ రాకై శ్రీరామకృష్ణులు చాలాసేపు వేచి ఉన్నారు. కేశవ్ విశ్రాంతి తీసుకుంటూ ఉన్నట్లు, కాసేపట్లో వచ్చేస్తాడని కేశవ్ శిష్యులు వినమ్రంగా తెలిపారు. కేశవ్ ఆరోగ్యం చాలా ప్రమాదకర స్థితిలో ఉంది. అందుచేతనే శిష్యులు, ఇంటివారు అతన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నారు. శ్రీరామకృష్ణులు కేశవుని చూడాలనే ఆతురతతో అశాంతికి గురైనారు. శ్రీరామకృష్ణులు కేశవ్ శిష్యులతో, ఏమో ఆయన లేచి రావటం ఎందుకు, లోపలికి వెళ్ళి నేనే ఎందుకు ఆయన్ని చూడకూడదు అన్నారు. అందుకు వినమ్రంగా ప్రసన్నుడు, మహాశయ ఆయనే కాసేపట్లో ఇక్కడికి వస్తారు అన్నాడు. ఇక చాలించండి, ఎందుకు ఈ గందరగోళం, నేను లోపలికి వెళతాను అన్నారు శ్రీరామకృష్ణులు. శ్రీరామకృష్ణులు మరిపించేందుకు ప్రసన్నుడు కేశవుని గురించి మాట్లాడసాగాడు. ప్రసన్నుడు, ఆయన పరిస్థితి ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. మీలాగే ఆయన జగజ్జననితో మాట్లాడుతున్నారు. జగజ్జనని మాట్లాడటం విని నవ్వుతారు, విలపిస్తారు. జగజ్జననితో కేశవసేన మాట్లాడాడు, నవ్వాడు, విలపించాడు అని వినగానే శ్రీరామకృష్ణులు భావపారవశ్యం పొందారు. చూస్తూ ఉండగానే సమాధిమగ్నులైనారు. అప్పుడు శీతాకాలం. శ్రీరామకృష్ణులు ఆకుపచ్చని ప్లానల్ జుబ్బా ధరించి దాని మీద ఒక శాలువ కప్పుకుని ఉన్నారు. నిటారుగా కూర్చున్న స్థితి. దృష్టి నిశ్చలంగా ఉంది. చాలాసేపు అదే స్థితిలో ఉండిపోయారు. సమాధి స్థితి నుండి బయటకు వచ్చే సూచనలు ఏవి కానరాలేదు. సంధ్యాకాలం అయింది. శ్రీరామకృష్ణులు ఇంత బాహ్య చైతన్యంలోకి వచ్చారు. అతిథులు గదిలో దీపాలు వెలిగించారు. శ్రీరామకృష్ణులను అక్కడికి తోడుకొని పోవటానికి ఏర్పాట్లు చేశారు. ఎంతో శ్రమతో ఆయన్ని అక్కడికి తీసుకువెళ్ళారు. ఆ గదిలో సోఫాలు, కుర్చీలు, అలమారులు, దీపాలు మొదలైన సామాన్లు ఉన్నాయి. శ్రీరామకృష్ణులను ఒక సోఫాలో కూర్చోపెట్టారు. కూర్చోగానే బాహ్య చైతన్యం కోల్పోయాయని మళ్ళీ పారవశ్యంలో మునిగిపోయారు. ఆ స్థితిలోనే సోఫాను చూస్తూనే ఏదో మత్తులో మాట్లాడేటట్టు, ఇంతకు మునుపు వీటన్నిటి అవసరం ఉండేది, ఇప్పుడు ఇవి ఎందుకు అన్నారు. తర్వాత రాకాలను చూసి, రాకాలు నువ్వు వచ్చావా అని అడిగారు. శ్రీరామకృష్ణులు ఇలా మాట్లాడుతూ ఏదో దృశ్యాన్ని చూసి ఇలా పలుకుసాగారు. ఇదిగో ఇదిగో జనని, అమ్మ నువ్వు వచ్చి ఉన్నావా,
బెనారస్ పట్టు చీరలో ఎంత కళకళలాడుతున్నావమ్మా. అమ్మా కూర్చో నా తల్లి, కూర్చో. శ్రీరామకృష్ణుల మహాభావస్థితి కొనసాగింది. గది ప్రకాశంతో నిండి ఉంది. బ్రహ్మసమాజ భక్తులు చుట్టూ కూర్చునున్నారు. లాటు, రాఖాల్, మా మొదలైన వారు శ్రీరామకృష్ణుల పక్కనే కూర్చున్నారు. శ్రీరామకృష్ణుల భావపారవశ్యంలో తమలో తామే మాట్లాడుకుంటున్నారు. దేహం ఆత్మ, దేహం పుడుతుంది, గిడుతుంది, ఆత్మకు చావు లేదు. పోక చెక్కల పండిన పోకలో ఉన్న ఒక్క పెంకుకు అంటుకోక విడిగా ఉంటుంది. కానీ లేతగా ఉన్నప్పుడు ఒక్కను పెంకు నుండి వేరు చేయటం చాలా కష్టం. భగవంతుణ్ణి దర్శించి ఆయన్ను పొందితే ఆ వ్యక్తికి దేహబుద్ధి నశిస్తుంది. అప్పుడు దేహము ఆత్మ వేరువేరన్న జ్ఞానం కలుగుతుంది. ఇంతలో కేశవ్ వచ్చాడు. అతడు తూర్పు ద్వారం గుండా గది లోపలికి వచ్చాడు. బ్రహ్మసమాజ మందిరంలోనో టౌన్ హాల్లోనో ప్రసంగం ఇచ్చినప్పుడు అతన్ని చూసిన వారు ఇప్పుడు ఎముకల గూడులా ఉన్న అతన్ని చూసి నిర్ఘాంతపోయారు. కేశవ్ నిలబడలేకపోతున్నాడు. గోడను పట్టుకుని మెల్లమెల్లగా నడిచి వస్తున్నాడు. అతడి అతి కష్టం మీద నడిచి వచ్చి సోఫా ముందు నేల మీద కూర్చున్నాడు. ఇంతలో శ్రీరామకృష్ణులు సోఫాలో నుండి దిగి నేల మీద కూర్చున్నారు. కేశవ్ శ్రీరామకృష్ణులకు తల వంచి ప్రణామం చేసి ఆయన పాదపద్మాలను తన తలతో స్పృశించి చాలాసేపు అట్లే ఉండిపోయాడు. తర్వాత లేచి కూర్చున్నాడు. శ్రీరామకృష్ణులు ఇంకా భావపారవశ్యంలోనే ఉన్నారు. ఆయన తమలో ఏదో గొణుక్కుంటూ జగజ్జనితో మాట్లాడుతూ ఉన్నట్లుంది. అప్పుడు కేశవ్ నేను వచ్చాను అన్నాడు కాస్త బిగ్గరగా. ఇలా అంటూ అతడు శ్రీరామకృష్ణుల ఎడమ చేతిని పుచ్చుకొని మెల్లగా నిమురసాగాడు. శ్రీరామకృష్ణుల భావపారవశ్య స్థితిలో తమను పూర్తిగా మర్చిపోయి కూర్చునున్నారు. ఆయన తమలో మాట్లాడుకుంటూ ఉన్నట్లు ఎంతో మాట్లాడారు. భక్తులు మంత్రముగ్ధులై శ్రీరామకృష్ణుల వచనామృతాన్ని గ్రోలుతున్నారు. శ్రీరామకృష్ణులు ఉపాధి జ్ఞానం ఉన్నంత వరకు ఇతడు కేశవ్, ఇతడు ప్రసన్నుడు, ఇతడు అమృతుడు అని నానా విషయాల గురించిన ఎరుక ఉంటుంది. పూర్ణ జ్ఞానం కలిగినప్పుడు సమస్తము ఒకే చైతన్యం అనే ఎరుక కలుగుతుంది. అంతేకాదు ఆ స్థితిలో చైతన్యం ఒక్కటే ఈ జీవజగత్తులుగాను 24 తత్వాలుగాను అయి ఉన్నట్లు దర్శిస్తాడు. కానీ శక్తి అభివ్యక్తీకరణలో తారతమ్యాలు ఉంటాయి. సమస్తము ఆయనే అయి ఉన్నాడన్న మాట నిజమే. అయితే కొన్ని చోట్ల శక్తి అధికంగా అభివ్యక్తం అవుతూ ఉంది, కొన్ని చోట్ల తక్కువగా అభివ్యక్తం అవుతోంది. విద్యాసాగరు ఒకసారి నాతో అలా అయితే భగవంతుడు కొందరికి అధిక శక్తిని కొందరికి తక్కువ శక్తిని ఇచ్చున్నాడా అని అడిగాడు. అందుకు నేను అవును, అలా కాకుంటే ఒక్కడే 50 మందిని ఓడించగలుగుతున్నాడే, అది ఎలా సాధ్యం? పైగా మిమ్మల్ని దర్శించే నిమిత్తం నేను రావటానికి కారణం ఏమిటి అని అన్నాను. భగవంతుడి లీలలు ఎవరి ద్వారా అభివ్యక్తం అవుతాయో అతడిలో విశేష శక్తి కానవస్తుంది. జమీందారు తన జమీలో అన్ని చోట్లకు పోతూ ఉంటాడు. కానీ కచేరీ చావిడికి మాత్రం ప్రతిరోజు వచ్చి చాలాసేపు కూర్చుంటాడు. భక్తుడే భగవంతుడి కచేరీ చావిడి. భక్తుడి హృదయంలో తన లీలలు ప్రదర్శింప భగవంతుడు ఇష్టపడతాడు. భక్తుడి హృదయంలోనే ఆయన విశేష శక్తి అభివ్యక్తం అవుతుంది. అటువంటి భక్తుడి లక్షణాలు ఏమిటి? మహాకార్యాలు నిర్వర్తింపబడే చోట్ల భగవంతుడి విశేష శక్తి అభివ్యక్తీకరణ ఉంటుంది. ఈ ఆద్యాశక్తి పరబ్రహ్మము అభిన్నాలు. ఒకదాన్ని వదిలి మరొకదాన్ని ఊహించనైనా లేము. మాణిక్యం దాని ప్రకాశం మాదిరి. మాణిక్యాన్ని వదిలి దాని ప్రకాశాన్ని మాత్రం ఊహించుకోవటం అసాధ్యం. అదేవిధంగా ప్రకాశాన్ని విడిచి మాణిక్యాన్ని మాత్రం ఊహించుకోవటం సాధ్యం కాదు. అలాగే పాము దాని తిరియగ్గతి అంటే మెలికలు తిరిగే కదలిక. పామును విడిచి తిరియగ్గతిని ఊహించగలమా? తిరియగ్గతిని వదిలి పామును ఊహించడం సాధ్యం కాదు.
ఆ ఆద్యాశక్తియే ఈ జీవ జగత్తులుగాను 24 తత్వాలుగాను అయి ఉంది. అనులోమం విలోమం. రాకాల్ నరేంద్రుడు మొదలైన యువకులకై నేను ఎందుకు ఇంతగా ఆరాటపడుతున్నాను? వీళ్ళ కోసం ఇంతగా ఆరాటపడుతూ ఉంటే ఇక భగవచ్చింతన ఎప్పుడు చేస్తారు అని హజ్రా నన్ను అడిగాడు. అప్పుడు నేను ఎంతో వ్యధకు లోనయ్యాను. జగజ్జననితో, అమ్మా నా స్థితి ఇలా అయిందే, ఈ యువకుల కోసం ఎందుకు ఆరాటం చెందుతున్నావని హజ్రా అడుగుతున్నాడే అని మొరపెట్టుకున్నాను. తర్వాత భోలానాథ్తో ఈ విషయం గురించి అడిగాను. అందుకు భోలానాథ్ ఇలా చెప్పాడు. మహాభారతంలో ఈ ప్రస్తావన ఉంది. సమాధి స్థితిలో ఉన్న వ్యక్తి క్రిందికి దిగి వచ్చినప్పుడు దేన్ని ఆధారం చేసుకుంటాడు? సత్వగుణ భక్తులనే. మహాభారతంలోని ఈ వివరణ విన్న తర్వాత ప్రశాంత చిత్తుడినైనాను. అందరూ నవ్వారు. ఇందులో హస్రా తప్పేమీ లేదు. సాధన ప్రాథమిక స్థితిలో ఉన్నప్పుడు నేతి నేతి అని విచారణ చేసి మనస్సును సంపూర్ణంగా భగవంతుడి వైపు కేంద్రీకరించాలి. కానీ సిద్ధిని అందాక ఆ పరిస్థితే వేరు. భగవద్ దర్శనానంతరం అనులోమ విలోమం. వెన్న తీయాలంటే మొదట దాన్ని మజ్జిగ నుండి విడగొట్టాలి. వెన్న తీసిన పిదప మజ్జిగకు చెందిందే వెన్న, వెన్నకు చెందిందే మజ్జిగ అన్న విషయం అవగతమవుతుంది. అదేవిధంగా భగవంతుడే సమస్తం అయి ఉన్నాడని నిశ్చయంగా తెలుసుకుంటాం. కొన్ని చోట్ల అధిక ప్రకాశం, కొన్ని చోట్ల తక్కువ ప్రకాశం. సముద్రం పొంగితే తీరం యావత్తు నీటిమయం అవుతుంది. మునుపు చుట్టూ మెలికలు తిరిగి ప్రవహించే నది మీదుగా పడవను నడిపే సముద్రం చేరుకోవాలి. ఇప్పుడు వరద వెల్లువలో ఎక్కడ చూసినా నీరే. కనుక పడవను తిన్నగా నడిపి సముద్రాన్ని చేరుకోవచ్చు. చూడండి, వరి కోతలయ్యాక గట్లపై చుట్టూ తిరిగి వెళ్ళవలసిన అగత్యం ఉండదు. అడ్డంగా చేల మీదుగానే నడిచిపోవచ్చు. భగవద్ దర్శనానంతరం ఆయన్ని సర్వాంతర్యామిగా గాంచవచ్చు. మనుషుల్లో, అందున సత్వగుణ భక్తుల్లో, అంటే కామినీ కాంచన ఆసక్తి లేసి మాత్రమైనా లేని వారిలో ఆయన శక్తి ప్రకాశం అధికంగా ఉంటుంది. అంత మౌనంగా ఉన్నారు. సమాధిమగ్నుడైన వ్యక్తి క్రిందికి దిగి వస్తే తన మనస్సును ఎక్కడ నిలుపుతాడు? అందుచేతనే కామినీ కాంచన ఆసక్తి లేని సత్వగుణ భక్తుల సాంగత్యం అవసరమై ఉంటుంది. లేకుంటే సమాధి స్థితిని పొందిన వారు దేన్ని ఆధారం చేసుకుని జీవిస్తారు? ఎవరు బ్రహ్మం ఆయనే ఆద్యాశక్తి. నిష్క్రియుడై ఉన్నప్పుడు ఆయన్ను బ్రహ్మం అని లేక పరమ పురుషుడని చెప్తాం. సృష్టి స్థితి లయాలు నిర్వర్తిస్తూ ఉన్నప్పుడు ఆయన్ను శక్తి అంటాం, ప్రకృతి అంటాం. పురుషుడు ప్రకృతి. ఎవరు పురుషుడు? ఆయనే ప్రకృతి. ఆనందమయుడు ఆనందమయి. ఎవరికి పురుష జ్ఞానం ఉంటుందో అతడికి స్త్రీ గురించిన ఎరుక ఉంటుంది. తండ్రి ఎరుక ఉన్న వ్యక్తికి తల్లి గురించిన ఎరుక ఉంటుంది. కేశవ్ నవ్వాడు. చీకటి గురించిన ఎరుక ఉన్న వ్యక్తికి వెలుతురు గురించిన ఎరుక ఉంటుంది. రాత్రి గురించిన ఎరుక గల వ్యక్తికి పగలు గురించిన ఎరుక ఉంటుంది. సుఖం గురించి ఎరుక ఉన్నవాడికి దుఃఖం గురించిన ఎరుక ఉంటుంది. ఇది మీకు అర్థమవుతోంది కదా? అవును, అర్థం చేసుకున్నాను అన్నాడు నవ్వుతూ కేశవ్. అమ్మ. ఏ అమ్మ? జగత్తుకు అమ్మ. ఎవరు జగత్తును సృష్టించిందో, రక్షిస్తోందో, తన పిల్లలను సర్వదా కాపాడుతూ ఉందో,
ధర్మార్థ కామ మోక్షాల్లో ఎవరు ఏం కోరుకున్నా దాన్ని వారికి అనుగ్రహిస్తోందో ఆ తల్లి. నిజమైన పిల్లవాడు తల్లిని విడిచి ఉండలేడు. అతడి తల్లికి అన్నీ తెలుసు. తినటం, త్రాగటం, తిరగటం ఇవే పిల్లవాడు చేసేవి. మరి దేని గురించి పిల్లవాడు కలత చెందడు? అవునండి అన్నాడు కేశవ్. ఇలా మాట్లాడుతూ ఉన్నప్పుడే శ్రీరామకృష్ణులు మామూలు స్థితికి వచ్చేశారు. మోమున చిరునవ్వు మొలకెత్తగా కేశవుని చూస్తూ మాట్లాడసాగారు. ఆ గది నిండా కూర్చుని ఉన్న భక్తులు ఆతురతతో వింటున్నారు. కానీ మీరు ఎలా ఉన్నారు అంటే కుశల ప్రశ్నలు ఏవి లేకపోవటం చూసి అందరూ విస్తుపోయారు. భగవంతుడిని గురించే మాట్లాడడం జరిగింది. శ్రీరామకృష్ణులు కేశవ్తో, బ్రహ్మ సమాజస్థులు భగవన్మహిమల్నే అంతగా వర్ణిస్తారు ఎందుకు? ఓ భగవంతుడా, నువ్వు చంద్రుణ్ణి సృష్టించావు, సూర్యుడిని సృష్టించావు, నక్షత్రాలను సృష్టించావు, ఇలాంటి వాటిని ఇంతగా చెప్పవలసిన అవసరం ఏముంది? అధిక సంఖ్యాకులు తోటను చూసి దాన్నే ప్రశంసిస్తారు. తోట సొంతదారిని చూడాలని ఎంతమందికి కోరికుంటుంది? తోట గొప్పదా లేక దాని సొంతదారుడా? కళ్ళు త్రాగాక దుకాణంలో ఇంకా ఎన్ని ముంతల కళ్ళు నిల్వ ఉందో లెక్క కట్టడం ఎందుకు? ఒక ముంత కళ్ళుతోనే పని పూర్తవుతుంది కదా. నరేంద్రుడిని చూస్తూ ఉన్నప్పుడు నేను ఒకసారి కూడా నీ తండ్రి పేరు ఏమిటి, ఆయనకి ఎన్నిళ్ళు ఉన్నాయి అని అడగనేలేదు. అసలు సంగతి ఏమిటో తెలుసా? మానవుడు తన ఐశ్వర్యాన్ని ప్రేమిస్తాడు. అదేవిధంగా భగవంతుడు తన మహిమలను ఇష్టపడతాడని అతడు అపోహపడతాడు. భగవదైశ్వర్యాలను శ్లాఘిస్తూ వర్ణిస్తే ఆయన సంతుష్టుడవుతాడని అతడు భావిస్తాడు. ఒక సందర్భంలో శంభు నాతో, స్వామి, నా సిరి సంపదలనంతా భగవంతుడి పాదపద్మాల వద్ద సమర్పించి మరణించేటట్టు నన్ను ఆశీర్వదించండి అన్నాడు. అందుకు నేను అతడితో, ఇవన్నీ నీకు సంబంధించినంత వరకు మాత్రమే సంపదలు. భగవంతుడికి నువ్వు ఏం సమర్పించగలవు? ఆయనకి ఇవన్నీ దుమ్ము ధూళికి సమాంసమా అన్నాను. రాధాకాంతాలయ ఆభరణాలన్నీ దొంగిలింపబడినప్పుడు మధురబాబు నేను విషయం తెలుసుకోవడానికి ఆలయంలోకి వెళ్ళాం. అప్పుడు మధురబాబు, ఓ భగవంతుడా, సిగ్గుచేటు, నీ విలువింతేనా? దొంగలు నీ ఒంటి మీద ఆభరణాలు దొంగిలించుకుపోయారు, అయినా నువ్వేమీ చేయలేకపోయావు అన్నాడు. వెంటనే నేను మధురబాబుతో, ఇవేం మాటలు, నువ్వు వేటిని నగలు గెగలు అంటూ గొప్పగా చెప్పుకుంటున్నావో అవన్నీ భగవంతుడికి మట్టి బిడ్డలతో సమానం. సాక్షాత్తు మహాలక్ష్మియే ఎవరికి సతీ ఉన్నదో ఆయన నీ కొద్దిపాటి ధనం దొంగిలింపబడినందులకై కలత చెందుతాడా ఏంటి? ఇలా మరెప్పుడూ మాట్లాడవద్దు అన్నాను. భగవంతుడు ఐశ్వర్యానికి వశుడా? ఆయన భక్తికి వశులవుతాడు. భగవంతుడు దేన్ని కాంక్షిస్తాడు? ధనం కాదు. ఆయన భక్తి, ప్రేమ, వివేకం, వైరాగ్యాలను మాత్రమే కాంక్షిస్తాడు. ప్రతి ఒక్కరూ తమ మనోస్థితికి అనుగుణంగా భగవంతుడిని భావిస్తున్నారు. తమో గుణం గల భక్తుడిని తీసుకుందాం. జగజ్జనని కూడా మేక మాంసం తింటుందని భావిస్తాడు అతడు. అందుచేతనే మేకను బలిస్తున్నాడు. రజోగుణ భక్తుడు పంచభక్ష్య పరమాన్నాలతో జగజ్జననికి నైవేద్యం సమర్పిస్తాడు. సత్వగుణ భక్తుని పూజలో పటాటోపం ఉండదు. అతడు పూజ చేస్తూ ఉన్నట్లు కూడా తెలుసుకోలేము. పువ్వులు లభించుకుంటే బిల్వదళాలు, గంగాజలం అర్పించి పూజను ముగిస్తాడు. అతడు సమర్పించే నైవేద్యం బెల్లం కలిపిన కాసిన అటుకులు లేక కస్తపట్టికి బెల్లం, దీంతోనే సరి. ఎప్పుడన్నా కాస్త పాయసం వండి నివేదిస్తాడు. త్రిగుణాతీతులైన భక్తులు ఉన్నారు. వారిది బాలుని స్వభావం. భగవన్నామస్మరణే వారు చేసే పూజ.
భగవన్నామమే పావనమైనది. శ్రీరామకృష్ణులు నవ్వుతూ కేశవ్తో, మీ ఆరోగ్యం ఎందుకు బాగోలేదు? దానికి ఒక కారణం ఉంది. పలు రకాల ఆధ్యాత్మిక భావనలు మీ దేహం గుండా వెలువడ్డాయి. అందుచేతనే రోగం సంక్రమించింది. భావపారవశ్య స్థితి కలిగినప్పుడు మనకి ఏమీ తెలియదు. చాలా రోజులు గడిచాక అది దేహారోగ్యాన్ని దెబ్బతీస్తుంది. పెద్ద పెద్ద ఓడలు గంగానది మీదుగా పోవటం చూశాను. అవి పోయేటప్పుడు ఎటువంటి చడి చప్పుడు ఉండదు. కానీ కాసేపు అయ్యాక బాబోయ్, అలలు ఉవ్వెత్తులు లేచి ఒడ్డును మోస్తాయి. ఎంత అల్లకల్లోలం! కొన్ని సందర్భాల్లో తీరం గట్టు కొంత విరిగి కూడా పోవచ్చు. ఒక గుడిసెలో ఏనుగు చొరబడితే గుడిసె చిన్నాభిన్నం అవుతుంది. అట్లాగే భావహస్తి అంటే భగవత్ ప్రేమ అనే ఏనుగు శరీరం అనే గుడిసెలో చొరబడి దాన్ని చిన్నాభిన్నం చేసేస్తుంది. అసలు ఏం జరుగుతూ ఉందో తెలుసా? ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవిస్తే మొదట లోపల ఉన్న కొన్ని వస్తువులు కాలిపోతాయి. తర్వాత అల్లకల్లోలం. అదేవిధంగా జ్ఞానాగ్ని మొదట కామక్రోధాలనే శత్రువులని దగ్ధం చేస్తుంది. ఆ తర్వాత అహంకారాన్ని అణిచివేస్తుంది. ఆ తర్వాత పాంచభౌతిక శరీరంలో ఒక పెద్ద అలజడి ప్రారంభమవుతుంది. అంతా అయిపోయిందని నువ్వు అనుకోవచ్చు. కానీ వ్యాధి జాడ మాత్రంగా మిగిలి ఉన్నప్పటికీ భగవంతుడు నిన్ను వదిలిపెట్టడు. ఆసుపత్రిలో పేరు నమోదు చేస్తే పిదప బయటికి రాలేవు. వ్యాధి పూర్తిగా నయం కాకుండా డాక్టర్ నిన్ను బయటికి పంపడు. ఎందుకు నీ పేరు నమోదు చేశావు? అందరూ నవ్వారు. శ్రీరామకృష్ణులు ఆసుపత్రిని ఉదాహరణగా ప్రస్తావించడం చూసి కేశవ్ పదే పదే నవ్వసాగాడు. అతడు నవ్వును ఆపుకోలేకపోయాడు. చాలాసార్లు ప్రయత్నించి వీలు కాక తెరలుగా నవ్వాడు. శ్రీరామకృష్ణులు మళ్ళీ మాట్లాడసాగారు. ఇటువంటి భావపారవశ్య స్థితులను మరెక్కడా చూడలేదు. ఇటు వ్యాధిని మరెక్కడా చూడలేదు అంటాడు హృదయ్. అప్పుడు నేను అతిసార విరోచనాలతో బాధపడ్డాను. లక్షలాది చీమలు తలను కుట్టినట్లుగా బాధ. అయినప్పటికీ భగవత్ ప్రసంగమే అహర్నిశలు కొనసాగించాను. రామ్ కవిరాజు అనే వైద్యుడు నన్ను పరీక్షించే నిమిత్తం వచ్చాడు. అప్పుడు నేను జ్ఞాన విచారంలో మునిగిపోయి ఉన్నాను. ఇది ఎక్కడి పిచ్చితనం? ఒంట్లో ఎముకలు మాత్రమే మిగిలి ఉన్నాయి, పైగా విచారణ చేస్తున్నాడే అన్నాడు అతడు. చూడు కేశవ్, అంత భగవత్ సంకల్పం. సకలము నీ తలపే జరిగింతువు, అటువలనే నీ పనులను నీ వనరుప తాజేసితిమని తలతురు. సకలము నీ తలపే జరిగింతువు, అటువలనే నీ పనులను నీ వనరుప తాజేసితిమని తలతురు. పంకమందు కూరునట్లు భద్రగజము బంధింతువు, కుంటివాని దూకింతువు కొండలపై పైకి కూడా. సకలము నీ తలపే జరిగింతువు. కూలద్రోతువి ఒకరిని ఘోర భవాఘాతమందు, ఎక్కింతువు వేరొకరిని ఎనలేని బ్రహ్మపదం. సకలము నీ తలపే జరిగింతువు. నే యంత్రము నీవు యంత్రివి, నే గృహమును నీవు గృహిణి, నే రథమును నీవు రథివి, ఎటు నడపెదో అటు నడతును. సకలము నీ తలపే జరిగింతువు, అటువలనే నీ పనులను నీ వనరుప తాజేసితిమని తలతురు. సకలము నీ తలపే.
మంచు బిందువులు పడటం కోసం తోటమాలి గులాబీ మొక్కకు పాదులు చేసి వేళ్ళు బయటకు కనపడేటట్లు చేస్తాడు. మంచు కురవడంతో గులాబీ మొక్క ఏపుగా పెరుగుతుంది. అందుచేతనే మీరు వేళ్ల వరకు కదిలించబడ్డారని తోస్తోంది. కేశవ్, రామకృష్ణులు నవ్వారు. మీరు మళ్ళీ తిరిగి వచ్చాక ఘనకార్యాలు సాధిస్తారని అనుకుంటున్నాను అన్నారు శ్రీరామకృష్ణ. మీకు జబ్బు చేసిందని వింటే నా మనసు క్షోభిస్తుంది. ఇంతకు మునుపు మీకు జబ్బు చేసినప్పుడు వేకువజామున లేచి మీకోసం విలపించేవాడిని. అమ్మా, కేశవ్కి ఏదైనా జరిగితే ఆ తర్వాత నేను ఎవరితో మాట్లాడగలను అంటూ జగజ్జననితో మొరపెట్టుకున్నాను. తర్వాత నేను కలకత్తాకు వచ్చినప్పుడు సిద్ధేశ్వరిదేవికి మొక్కుకున్న కొబ్బరి బొండం చక్కెర సమర్పించాను. మీకు నయం కావాలని జగజ్జననిని ప్రార్థించాను. శ్రీరామకృష్ణులకు కేశవ్ పట్ల గల అవ్యాజ ప్రేమ, ఆయన పడ్డ వ్యాకులత చూసి భక్తులు చెలించిపోయారు. నిజం చెప్పాలంటే ఈసారి నేను అంత ఆరాటం చెందలేదు. 2 రోజులు ఒకంత ఆరాటపడ్డాను అన్నారు శ్రీరామకృష్ణులు. ఇంతలో కేశవ్ లోపలికి వచ్చిన అదే తూర్పు వాకిలి గుండా అతడి తల్లి వచ్చి నిలబడింది. ఆ వాకిలి వద్ద నిలబడ్డ ఉమానాథ్ శ్రీరామకృష్ణులతో బిగ్గరగా, మహాశయ, ఇక్కడ తల్లి మీకు ప్రణామం చేస్తూ ఉన్నారు అన్నాడు. శ్రీరామకృష్ణులు నవ్వారు. ఉమానాథ్ మళ్ళీ, కేశవ్ వ్యాధి నయం అయ్యేట్లు అతడిని ఆశీర్వదించమని తల్లి మిమ్మల్ని వేడుకుంటోంది అన్నాడు. శ్రీరామకృష్ణులు కేశవ్ తల్లిని చూస్తూ, అన్ని వరాలు అనుగ్రహించేది ఆనందమయ్యి అయిన జగజ్జననిని ప్రార్థించండి, మీ కష్టాలు ఆమె తొలగిస్తుంది అంటూ కేశవ్తో, ఇంట్లోనే ఎక్కువసేపు గడపవద్దు. భార్య పిల్లల మధ్య ఎక్కువసేపు గడిపితే ఇంకా మునిగిపోతావు. భగవత్ ప్రసంగాలు వింటే మునుపటి కన్నా తేరుకుంటావు. గంభీరమైన స్వరంతో ఇదంతా చెప్పి ఒక బాలుల్లా నవ్వసాగారు శ్రీరామకృష్ణులు. తర్వాత కేశవుని చూస్తూ, ఏది మీ చెయ్యి చాపండి చూస్తాను అన్నారు. పిల్లవాడిలా చెయ్యి ఎత్తి పట్టుకొని బరువు చూశారు. తర్వాత, నీ చెయ్యి తేలికగా ఉంది, నయవంచకుల చెయ్యి బరువుగా ఉంటుంది అన్నారు. అందరూ నవ్వారు. ఉమానాథ్ తలుపు వద్ద నుండి మళ్ళీ శ్రీరామకృష్ణులతో, కేశవుని ఆశీర్వదించమని తల్లి మిమ్మల్ని వేడుకుంటున్నారు అన్నాడు. శ్రీరామకృష్ణులు గంభీరంగా, నా వల్ల ఏమవుతుంది? భగవంతుడే అందరినీ ఆశీర్వదిస్తాడు. అమ్మా, సకలము నీ తలపే జరిగింతు అటువలనే నీ పనులను నీ ఉనరుపతా చేసితిమని తలతురు లోకులు. భగవంతుడు 2 సందర్భాల్లో నవ్వుతాడు. 2 అన్నదమ్ములు భూమి పంపకాల సందర్భాన అడ్డంగా తాడు పుచ్చుకొని ఈ ప్రక్కన అది ఆ ప్రక్కన ఇది అంటూ ఉన్నప్పుడు ఆయన నవ్వుతాడు. ఈ జగత్తంతా నాది, వీరు దానిలో ఒక వేసం భూమిని ఉంచుకొని ఈ పక్కన అది ఆ పక్కన ఇది అనుకుంటున్నారని భగవంతుడు నవ్వుతాడు. భగవంతుడు మరో సందర్భంలో కూడా నవ్వుతాడు. బిడ్డకు జబ్బు చేసి ప్రమాద స్థితిలో ఉన్నప్పుడు తల్లి ఏడుస్తూ ఉంటుంది. వైద్యుడు ఆమెతో, అమ్మ భయపడవద్దు, నేను నయం చేస్తాను అని చెప్తాడు. అప్పుడు భగవంతుడు నవ్వుతాడు. బిడ్డ చనిపోవాలనేది భగవంతుడి ఇచ్చ అయినప్పుడు బిడ్డను కాపాడటం ఎవరి వల్ల సాధ్యం కాదన్న సంగతి వైద్యుడికి తెలియదు. అందరూ మౌనంగా ఉండిపోయారు. ఆ సమయంలో కేశవ్కి తెరలుగా దగ్గు వచ్చింది. చాలాసేపు ఎడతెరిపి లేకుండా దగ్గసాగాడు. అతడు దగ్గటం చూసి అతడి ఆవేదన గాంచి అందరికీ కష్టం వేసింది. చాలాసేపు అయ్యాక ఎంతో ప్రయత్నం మీద దగ్గు కాస్త తగ్గింది. ఇక కేశవ్ అక్కడ ఉండలేకపోయాడు. శ్రీరామకృష్ణుల ముందు సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. తరువాత మునుపట్ల ఎంతో శ్రమతో గోడ పట్టుకొని నడుస్తూ తన గదిలోకి వెళ్ళిపోయాడు.
శ్రీరామకృష్ణులకు ఉపాహారం సమర్పింప ఏర్పాట్లు చేసి ఉన్నారు. కేశవ్ పెద్ద కుమారుడు ఆయన ప్రక్కకు వచ్చి కూర్చున్నాడు. అమృతుడు ఆ పిల్లవాడిని శ్రీరామకృష్ణులకు పరిచయం చేసి, ఇతడే కేశవ్ పెద్ద కుమారుడు, మీరు ఇతడిని ఆశీర్వదించండి. ఓ ఇదేమిటి, ఇతడి తల మీద చేయి వేసి ఆశీర్వదించండి అంటూ వేడుకున్నాడు. అందుకైన, నేను ఆశీర్వదించలేనే అంటూ మధురంగా నవ్వుతూ కేశవుడి కుమారుడి దేహాన్ని తమ చేత్తో నిమిరారు. సరే, అలా అయితే వీపు నిమరండి అన్నాడు మందహాసం చేస్తూ అమృతుడు. అందరూ నవ్వారు. అమృతుడు మొదలైన బ్రహ్మ సమాజ భక్తులతో శ్రీరామకృష్ణులు కేశవ్ గురించి మాట్లాడసాగారు. జబ్బు నయమగుగాక వంటి దీవెనలు నేను చెయ్యలేను. ఇటువంటి శక్తిని అన్నడు జగజ్జనని కోరలేదు. అమ్మా, నాకు శుద్ధ భక్తిని ప్రసాదించు అనే ఆమెను ప్రార్థించాను. కేశవ్ సామాన్యమైన వాడా? ధనవంతులు అతన్ని గౌరవిస్తున్నారు, సాధువులు గౌరవిస్తున్నారు. నేను ఒకసారి దయానందుణ్ణి కలుసుకున్నాను. అప్పుడు ఆయన ఒక ఉద్యాన గృహంలో బస చేసి ఉన్నాడు. కేశవ్ కేశవ్ అంటూ కేశవ్ రాక్క ఎదురు చూస్తూ ఆయన క్రిందికి పైకి పచారులు చేస్తున్నాడు. ఆ రోజు కేశవ్ అక్కడికి వస్తానని చెప్పి ఉన్నాడు అనుకుంటా. దయానందుడు వంగ భాషను గౌరాంగ భాష అని పేర్కొనేవాడు. కేశవ్కి వేదాల్లో ప్రస్తావితమైన బలుల్లోనూ దేవతల్లోనూ విశ్వాసం లేదని తోస్తోంది. అందుచేతనే దయానందుడు ఇన్ని వస్తువులను సృజించిన వ్యక్తి వల్ల దేవతలను సృజించడం సాధ్యం కాదా ఏమిటి అని చెప్పాడు. శ్రీరామకృష్ణులు కేశవును శ్లాఘిస్తూ అతడి భక్తులతో ఇలా అన్నారు. కేశవుకు సంకుచిత బుద్ధి లేదు. అతడు పలువురితో, మీలో ఎవరైనా సంశయాలు కలిగితే అక్కడకు అంటే దక్షిణేశ్వరానికి వెళ్ళి నివృత్తి చేసుకోండి అంటాడు. నా స్వభావం అటువంటిదే. కేశవుడి సద్గుణాలు 1,000 రెట్లు పెరగని. మర్యాద మన్ననలు పొంది నేనేం చేయబోతాను అంటాను నేను. కేశవ్ ఒక గొప్ప వ్యక్తి. అతన్ని ధనవంతులు, సాధువులు అందరూ గౌరవిస్తున్నారు. ఉపాహారం ఆరగించాక శ్రీరామకృష్ణులు బయలుదేర సిద్ధమైనారు. బ్రహ్మ సమాజ భక్తులు బండి దాకా సాగనంపడానికి వచ్చారు. మెట్లు దిగుతూ క్రిందికి వచ్చేటప్పుడు క్రింది భాగంలో దీపాలు లేకపోవటం శ్రీరామకృష్ణులు గమనించారు. వెంటనే అమృతుడు మొదలైన భక్తులతో, ఇలాంటి చోట్ల చక్కని వెలుతురు ఉండేటట్లు దీపాలు పెట్టాలి. దీపాలు లేని ఇంట్లో పేదరికం తాండవిస్తుంది. ఇక మీదట ఇలా జరగకుండా చూసుకోండి అన్నారు. తరువాత శ్రీరామకృష్ణులు ఒకరిద్దరు భక్తులతో దక్షిణేశ్వరానికి బయలుదేరారు. దారిలో మాథాగస వీధిలో వసిస్తున్న జయగోపాల్ సేన్ ఇంటికి వెళ్ళారు. అప్పుడు సమయం 7 గంటలు అయి ఉంటుంది. కొందరు భక్తులతో శ్రీరామకృష్ణులు ఆ ఇంట్లోకి వెళ్ళారు. శ్రీరామకృష్ణుల గురించి భక్తులు ఏ విధంగా భావిస్తున్నారు? శ్రీరామకృష్ణులు రేయింబవళ్ళు హరిప్రేమలో మునిగి ఉన్నారు. వివాహం చేసుకున్నారు. అయినప్పటికీ ఇతరుల వలె భార్యతో కాపురం చేయట్లేదు. భార్య పట్ల భక్తి చూపుతున్నారు, భార్యను పూజిస్తున్నారు. ఆమెతో భగవంతుని గురించి మాత్రమే మాట్లాడతారు. భగవంతుని గురించే గానం చేస్తారు. ఆయన్నే ఆరాధిస్తారు, ధ్యానం చేస్తారు. కాపట్యం లేదు. భగవంతుడే సత్యం, తక్కినదంతా అసత్యంగా ఆయనకు గోచరమవుతుంది. ధనం, లోహ వస్తువులు, పాత్రలు వీటిని ఆయన స్పృశించలేరు. స్త్రీలను స్పృశించలేరు. స్పృశిస్తే ముళ్ళు గుచ్చుకున్నట్లు తాకిన చోటు జివ్వుమని బాధ పెడుతుంది. ధనం, బంగారం వీటిని పుచ్చుకుంటే చెయ్యి కొంకర్లు తిరిగిపోయేది, ఊపిరి ఆగిపోయేది. చివరికి ఆ వస్తువును విసిరివేస్తే కానీ తిరిగి మామూలుగా ఊపిరి పీల్చుకోగలిగేవారు కాదు. భక్తులు ఇంకా ఏవేవో ఊహిస్తున్నారు. సంసారాన్ని త్యజించాలా? అధ్యయనం వల్ల, శ్రవణం వల్ల ఏం ప్రయోజనం? వివాహం చేసుకోకుంటే ఉద్యోగం చేయాల్సిన ఆగత్యం ఉండదు కదా. తల్లిదండ్రులను వదిలివేయాలా? నేను వివాహం చేసుకున్నాను, నాకు పిల్లలు ఉన్నారు.
నేను కుటుంబాన్ని కాపాడాలి. నా గతి ఏమవుతుంది? రేయింబవళ్ళు హరిప్రేమలో మునిగిపోయి ఉండాలనే నేను అభిలషిస్తాను. శ్రీరామకృష్ణులను చూస్తూ ఉన్నప్పుడు నేను ఏం చేస్తూ ఉన్నాను అని తోస్తుంది. ఆయన అహర్నిశలు తైలధారలా నిరవచ్ఛిన్నంగా భగవచ్చింతలోనే నిమగ్నమై ఉన్నారు. మరి నేను రేయింబవళ్ళు లౌకిక చింతనలో మునిగిపోయి ఉన్నాను. కారుమేఘాలు దట్టంగా ఆవరించిన ఆకాశంలో ఏదో మూల ఒక చిన్న వెలుగు ఈయన దర్శనం మాత్రమే. ఇప్పుడు జీవిత సమస్యను ఎలా పరిష్కరించాలి? ఈయన ఆచరణలో చూపిస్తున్నారు. అయినప్పటికీ సందేహమా? ఇసుకచే నిర్మితమైన ఆనకట్టను కూలద్రోసి మనోభిలాషను పూర్తి చేసుకోనా? ఇది నిజంగా ఇసుక ఆనకట్టయేనా? అలాగైతే సంసారాన్ని ఎందుకు త్యజించలేను? శక్తి అల్పమేనని తెలుసు. కానీ భగవంతుడి పట్ల ప్రేమ కలిగితే ఈ లెక్కలు ఏవీ మిగలవు. గంగలో పోటు వచ్చినప్పుడు ఎవరు దాన్ని నిరోధించగలరు? ఏ భక్తి చైతన్యుడు కౌపీనం ధరించి సన్యాసి అయినాడు? ఏ ప్రేమ భక్తితో యేసుక్రీస్తు అనన్యచిత్తుడై వనంలో వసించాడు? ప్రేమ నిండిన తన పరమపితరుని ముఖారవిందాన్ని తిలకిస్తూ ప్రాణాలు విడిచాడు? ఏ ప్రేమతో బుద్ధుడు రాజభోగాలను త్యజించి విరాగి అయ్యాడు? ఆ ప్రేమలోని ఒక్క బిందువు ఉదయిస్తేనే ఈ అనిత్య లౌకిక జీవితం ఎక్కడో కనుమరుగయ్యేది. పోనీ దుర్బలులు, ప్రేమ ఉదయించిన వారు, సంసారంలో ఉన్నవారు, మాయ సంఖ్యలతో కాళ్ళు కట్టివేయబడ్డవాళ్ళు, వీరికి దారి ఏమిటి? మూర్తీభవించిన ప్రేమమయ మూర్తి ఈ మహాపురుషుడు ఏం చెప్తాడో చూద్దాం. ఈ విధంగా భక్తులు యోచిస్తూ ఉన్నారు. శ్రీరామకృష్ణుడు జయగోపాల్ సేన్ ఇంటి అతిథుల గదిలో భక్తులతో కలిసి ఆసీనులైనారు. ఎదురుగా జయగోపాల్, అతడి బంధువులు, ఇరుగు పొరుగులు కూర్చునున్నారు. పొరుగు వ్యక్తి ఒకరు శ్రీరామకృష్ణులతో మాట్లాడటానికి ఎంతో ఆతృతతో ఉన్నాడు. జయగోపాల్ అన్నగారైన వైకుంఠు కూడా అక్కడ ఉన్నాడు. వైకుంఠుడు, మహాశయ, మేము సంసారంలో మునిగిన వారు, మాకు ఏదైనా ఉపదేశించండి అని అడిగాడు. అందుకు శ్రీరామకృష్ణులు, భగవంతుణ్ణి తెలుసుకోవాలి. ఒక చేతిని ఆయన పాదపద్మాలపై ఉంచండి, రెండవ చేత్తో బాధ్యతలు నిర్వర్తించండి. సంసారం మిథ్య అని అడిగాడు వైకుంఠ్. భగవంతుని తెలుసుకోనంత వరకు మిథ్యయే. ఈ స్థితిలో మనిషి ఆయన్ను మరిచిపోయి నాది నాది అంటూ మాట్లాడుతున్నాడు. మాయలో చిక్కుకొని కామినీ కాంచనాల గుప్పెట్లో చిక్కుబడి ఇంకా కూరుకుపోతున్నాడు. తప్పించుకోవడానికి మార్గం ఉన్నప్పటికీ అతడు తప్పించుకోలేకపోతున్నాడు. మాయ కారణంగా ఆ మేరకు అతడు అజ్ఞానంలో మునిగిపోయి ఉన్నాడు. ఒక పాట ఉంది. మహామాయ వ్యామోహమున జగమె భ్రమ చెంది వివేకహీనుడుగ బ్రహ్మగావింపబడ చైతన్యరహితుడై చలగంగ విష్ణువు మరి ఆశయే ముండు మానవులకింక. మహామాయ వ్యామోహమున జగమె భ్రమ చెంది వివేకహీనుడుగా బ్రహ్మగావింపబడ చైతన్యరహితుడై చలగంగ విష్ణువు మరి ఆశయే ముండు మానవులకింక. సంసారం అనిత్యమైందని మీరే చూస్తూ ఉన్నారు. ఈ ఇంటినే తీసుకోండి. ఎంతమందో వచ్చారు పోయారు, ఎంతమందో పుట్టారు గిట్టారు. జీవితం అనేది ఇదిగో ఉంది, ఇదిగో లేకుండా పోయింది. ఇది అనిత్యమైంది. ఎవరిని నావాడు నావాడు అనుకుంటారో కళ్ళను మూసివేస్తే అతడు లేడు, ఎవ్వరూ లేరు. అయినప్పటికీ మనవడిని విడిచి కాశీకి పోలేడు. నా హారుని ఎవరు చూసుకుంటారు అనేదే ఆరాటం. బయటపడటానికి మార్గం ఉన్నప్పటికీ వలలో చిక్కుకున్న చేప తప్పించుకోవటానికి ప్రయత్నించదు. తాను కట్టుకున్న గూట్లో తానే చిక్కుకొని చచ్చిపోతుంది పట్టుపురుగు. ఈ విధంగా సంసారం మిథ్య, అనిత్యం అయి ఉంది. మహాశయ, ఒక చేత భగవంతుణ్ణి, మరో చేత సంసారాన్ని ఎందుకు పుచ్చుకోవాలి? సంసారం అనిత్యమైందే అయితే ఒక చేత్తో మటుకు దాన్ని ఎందుకు పుచ్చుకోవాలి అని అడిగాడు పొరుగు వ్యక్తి. అందుకు శ్రీరామకృష్ణుడు, భగవంతుని తెలుసుకున్నాక సంసార జీవితంలో ఉంటే
అది అనిత్యం కాబోదు. ఒక పాట విను. పొలము దున్నుట తెలియదు నీకు, బీడువారినది జీవిత క్షేత్రం. బాగుగా దున్ని పదును చేసిన గొప్ప పంటను కోసెదు మనస. పొలము దున్నుట తెలియదు నీకు, బీడువారినది జీవిత క్షేత్రం. బాగుగా దున్ని పదును చేసిన గొప్ప పంటను కోసెద మనస. కాళీనామము గట్టు వేయుచు పండిన పంటను భద్రపరచిన దట్టమైన యా గట్టు దాపునకు కాలిడలేడు కాలుడు కూడా, కాలిడలేడు కాలుడు కూడా. పొలము దున్నుట తెలియదు నీకు. గురూపదిష్టపు పరమేశ్వరుని నామబీజముల నాటుము పొలమున. భక్తి శ్రద్ధలు పరిఢవిల్లగా నీరు పెట్టు తరుణమందున. పొలము దున్నుట తెలియదు నీకు, బీడువారినది జీవిత క్షేత్రం. చక్కని పొలము గ్రక్కున విడచు తరుణము త్వరలో దాపురించును. కావున ఈ పని కష్టము తోచిన సాయము రామప్రసాదు నడుగుము. చక్కని పొలము గ్రక్కున విడుచు తరుణము త్వరలో దాపురించును. కావున ఈ పని కష్టము తోచిన సాయము రామప్రసాదు నడుగుము. పొలము దున్నుట తెలియదు నీకు, బీడువారినది జీవిత క్షేత్రం. బాగుగా దున్ని పదును చేసిన గొప్ప పంటను కోసెద మనస. శ్రీరామకృష్ణులు పాటను విన్నావా? కాళీనామము గట్టు వేయుచు పండిన పంటను భద్రపరిచిన భగవంతుణ్ణి శరణు వేడు, సకలము సాధిస్తావు. దట్టమైన ఆ గట్టు దాపునకు కాలిడలేడు కాలుడు కూడా. దట్టమైన గట్టు. భగవంతుణ్ణి పొందినప్పుడు సంసారం నిస్సారం అని తోచదు. భగవంతుణ్ణి తెలుసుకున్న వ్యక్తి ఆ భగవంతుడే జీవజగత్తులుగా అయి ఉన్నట్లు గాంచుతాడు. పిల్లవాడికి అన్నం పెట్టేటప్పుడు బాలగోపాలుడికి పెడుతూ ఉన్నట్లుగా భావించండి. తల్లిదండ్రులను భగవతిగాను భగవంతునిగాను కాంచండి. సేవలు చేయండి. భగవంతుని తెలుసుకున్నాక సంసారం చేసేవాడు సామాన్యంగా భార్యతో శారీరక సంబంధం పెట్టుకోడు. ఇద్దరు భక్తులు భగవంతుని గురించే మాట్లాడతారు. భగవత్ ప్రసంగంలోనే వారి కాలం వెళ్ళబుచ్చుతారు. వారు భక్తులకు సేవలు నరుస్తారు. సకల భూతకోటిలోనూ వెలసి ఉన్న భగవంతుణ్ణి వారిద్దరూ సేవిస్తారు. మహాశయ, అటువంటి భార్యాభర్తలను చూడలేమే అన్నాడు పొరుగింటి వ్యక్తి. ఉన్నారు, కానీ బహు అరుదు. లౌకిక జనులు వీరిని తెలుసుకోలేరు. కానీ ఇలా జీవించాలంటే ఇద్దరూ సత్ప్రవర్తనలై ఉండాలి. ఇద్దరూ భగవదానందాన్ని చవిచూసి ఉంటేనే ఇలా జీవించగలరు. భగవంతుని విశేష అనుగ్రహం ఉండాలి. లేకుంటే సదా అపార్థాలు చోటు చేసుకుంటాయి. కొన్ని సందర్భాల్లో ఇద్దరు విడిపోవటం కూడా జరగవచ్చు. అవగాహన లేకుంటే జీవితమే నరకప్రాయం అవుతుంది. రేయింబవళ్ళు భార్య, నా తండ్రి నన్ను నీకు ఇచ్చి ఎందుకు వివాహం చేశాడో, స్వయంగా తినటానికే లేదు, పిల్లలకు పెట్టడానికి లేదు, ధరించడానికి వస్త్రాలు లేవు, పిల్లలకు గుడ్డలు లేవు, ఒక నగ నట్రా లేదు, నువ్వు నాకేం సుఖం ఇచ్చావు? కళ్ళు మూసుకొని భగవాన్ భగవాన్ అంటూ జపిస్తూ ఉన్నావు. ఈ పిచ్చి వ్యవహారాన్నే కట్టిపెట్టు అని సణుగుతూ ఉంటుంది. అవునండి, ఇటువంటి సమస్యలన్నీ ఉన్నాయి. ఒక వంక పిల్లలు చెప్పిన మాట వినరు, ఇంకా ఎన్నో కష్టాలు. అలా అయితే మార్గం ఏమిటి అని అడిగాడు ఒక భక్తుడు.
సంసారంలో ఉంటూ సాధన చేయటం చాలా కష్టం. అనేక ఆటంకాలు ఉన్నాయి. రోగం, శోకం, దారిద్ర్యం, భార్యతో పొసగదు, అవిధేయులు, మూర్ఖులు, మొండివారైన పిల్లలు. ఇవన్నీ నేను నీకు చెప్పవలసిన పని లేదు. అయినప్పటికీ మార్గం ఉంది. అప్పుడప్పుడు ఏకాంతంలో భగవంతుని ప్రార్థించాలి. ఆయన్ను పొందటానికి ప్రయత్నించాలి. ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోవాలా అని అడిగాడు పొరుగింటి వ్యక్తి. ఖచ్చితంగా వద్దు. అవకాశం లభించినప్పుడు 1 రోజు 2 రోజులు ఏకాంతంలోకి వెళ్ళిపో. అప్పుడు కుటుంబంతో ఎలాంటి సంబంధం ఉండరాదు. లౌకికులతో లౌకిక సంభాషణల్లో దిగరాదు. వీలు పడితే ఏకాంతవాసం, లేకుంటే సాధు సాంగత్యం చెయ్యి. సాధువును తెలుసుకోవటం ఎలా అని అడిగాడు పొరుగింటి వ్యక్తి. ఎవరి మనస్సు, ప్రాణం, అంతరాత్మ భగవంతుడినే శరణుచొచ్చి ఉంటాయో అతడే సాధువు. ఎవరు కామిని కాంచనాలను త్యజించారో అతడే సాధువు. సాధువు స్త్రీలను భోగ వస్తువు అనే దృష్టితో చూడటం. సర్వదా వారిని విడిచి దూరంగానే ఉంటాడు. వారి సమీపంలోకి వెళ్ళవలసి వస్తే వారిని తల్లిగానే ఎంచుతాడు, ఆరాధిస్తాడు. సాధువు ఎల్లప్పుడూ భగవచ్చింతనలో మునిగి ఉంటాడు. భగవత్ ప్రసంగాలు తప్ప మరి దేని గురించి మాట్లాడు. సకల ప్రాణికోటిలోనూ భగవంతుడు విరాజిల్లుతూ ఉన్నాడని ఎరిగి వారికి సేవలు చేస్తాడు. సామాన్యంగా ఇవే సాధువు లక్షణాలు. ఎల్లప్పుడూ ఏకాంతంలో జీవించాలా అని అడిగాడు పొరుగింటి వ్యక్తి. ఫుట్పాత్లోని చెట్లను చూసావా? అవి చిన్న మొక్కలుగా ఉన్నంత వరకు చుట్టూ కంచె కట్టాలి. లేకుంటే పశువులు వచ్చి ఆ మొక్కలను మేసేస్తాయి. చెట్టు పోదే లావుగా పెరిగిన పిదప కంచె అవసరం ఉండదు. అప్పుడు ఏనుగును కట్టేసినా కూడా చెట్టుకు ప్రమాదం ఉండదు. మనస్సును దృఢమైన చెట్టు పోదిలా చేసుకోగలిగితే ఆ తర్వాత విచారించాల్సిన పని లేదు. మొదట వివేకం సముపార్జించ పాటుపడు. నూనె రాచుకుని పనసపండు నొలిస్తే చేతికి జిగట అంటుకోదు. వివేకం అంటే ఏమిటి అని అడిగాడు పొరుగింటి వ్యక్తి. భగవంతుడే సత్యం, తక్కినదంతా అసత్యం. ఈ విచారణ. సత్ అంటే నిత్యమైనది, అసత్ అంటే అనిత్యం. వివేకం జనించిన వ్యక్తికి భగవంతుడే సత్యం, తక్కినదంతా అసత్యం అని తెలుస్తుంది. వివేకం ఉదయిస్తే భగవంతుడిని తెలుసుకోవాలనే ఆకాంక్ష కలుగుతుంది. అసత్యమైన దాన్ని అభిలషిస్తే, అంటే దేహసుఖం, కీర్తి, ధనం మొదలైన వాటిని ఆశిస్తే సత్యస్వరూపమైన భగవంతుణ్ణి తెలుసుకోవటానికి మనస్సు ఇచ్చగించదు. సదసద్విచారణ ప్రారంభిస్తే భగవంతుని అన్వేషింప కోరిక జనిస్తుంది. ఒక పాట విను. రావే మనసా షికారు పోదము కాళీకల్పద్రుమంబునకు ప్రోగు చేయుమా చెట్టు క్రిందను 4 పురుషార్థంబులను. రావే మనసా షికారు పోదము కాళీకల్పద్రుమంబునకు ప్రోగు చేయుమా చెట్టు క్రిందను 4 పురుషార్థంబులను. మనస్సు అంతర్ముఖమైనప్పుడు వివేకం ఉదయిస్తుంది. వివేకం జనిస్తే సత్యం వికసిస్తుంది. అప్పుడు ఖాళీ అనే కల్పవృక్షం కింద పచారులు చేయ మనస్సులో ఇచ్ఛ జనిస్తుంది. ఆ వృక్షం క్రిందకు వెళితే, అంటే భగవంతుని దరి చేరితే ధర్మార్థ కామ మోక్షాలు సునాయాసంగా పొందుతావు. శ్రమ లేకుండా అవి లభిస్తాయి. భగవంతుణ్ణి పొందగలిగితే ఎవరైనా కోరే పక్షంలో సామాన్యంగా మనిషి కాంక్షించే ధర్మార్థ కామ మోక్షాలు కూడా లభిస్తాయి. అలా అయినప్పుడు సంసారాన్ని మాయ అని పేర్కోవటం ఎందుకు అని అడిగాడు పొరుగింటి వ్యక్తి. భగవంతుని పొందనంత వరకు నేతి నేతి అంటూ త్యాగం చేయాలి. ఆయన్ను పొందిన వారు ఆయనే సర్వస్వం అయినట్టు తెలుసుకుంటారు. భగవంతుడు, మాయా జీవ జగత్తులు అన్నీ ఒక్కటే అనే ఎరుక అప్పుడు కలుగుతుంది.
జీవజగత్తులు మొదలైనవన్నీ ఆయనే. బిల్వఫలాన్ని పెంకు, కండ, విత్తనం అంటూ విభజిస్తున్నాం. అప్పుడు ఎవరైనా బిల్వఫలం బరువు ఎంత అని ప్రశ్నిస్తే పెంకు విత్తనం తీసేసి కండను మాత్రం చూస్తాం, తోచం. బరువు కావాలంటే పెంకు విత్తనాన్ని కూడా చేర్చాలి. ఆ పిదపే బిల్వఫలం బరువు ఇంత అని చెప్పగలం. పెంకే జగత్తు, విత్తనమే ప్రాణికోటి. విచారణ చేసేటప్పుడు జీవజగత్తులను అనాత్మగాను అసత్యమైందిగాను చెప్పుకున్నాం. ఆ సమయంలో కండయే సారం, పెంకు విత్తనం నిస్సారమైనవి అన్న ఎరుక కలుగుతుంది. కానీ విచారణ పూర్తి కాగానే అన్నీ చేరి ఒక్కటే అని తెలుస్తుంది. ఏ వస్తువు నుండి కండ రూపొందిందో దాని నుండే పెంకు విత్తనం ఉత్పన్నం అవుతున్నట్టే ఎరుక కలుగుతుంది. బిల్వఫలాన్ని అవగాహన చేసుకుంటే అన్నిటినీ తెలుసుకోగలం. అనులోమం విలోమం. వెన్న మజ్జిగకు చెందిందే, మజ్జిగ వెన్నకు చెందిందే. మజ్జిగ ఉన్నప్పుడు వెన్న కూడా ఉన్నట్లే, వెన్న ఉన్నప్పుడు మజ్జిగ కూడా ఉన్నట్లే. ఆత్మ ఉంటే అనాత్మ కూడా ఉంటుంది. నిత్యం ఎవరికి చెందిందో ఆయనదే లీల కూడా, లీల ఎవరికి చెందిందో ఆయనదే నిత్యం కూడా. భగవంతుడని తెలుసుకోబడేవాడే జీవజగత్తులుగా అయి ఉన్నాడు. భగవంతుడిని తెలుసుకున్న వ్యక్తి ఆయనే అన్నీ అయి ఉన్నట్లు తండ్రి, తల్లి, పిల్లవాడు, పొరిగింటి వ్యక్తి, ప్రాణికోటి, మంచి చెడులు, శుచి అశుచి అన్నీ అయి ఉన్నట్లు కాంచుతాడు. అలా అయితే పాపపుణ్యాలు లేవా అండి అని అడిగాడు పొరిగింటి వ్యక్తి. ఉన్నాయి, అదే సమయంలో లేవు కూడా. భగవంతుడు మనలో అహంభావాన్ని ఉంచితే భేదబుద్ధిని ఉంచుతాడు, పాపపుణ్య భావాలను ఉంచుతాడు. ఏదో ఒకరిద్దరికి అహంకారాన్ని అడుగంటారు, ఉపమాపుతాడు. వీరు పాపపుణ్యాలకు మంచి చెడులకు అతీతులు అవుతారు. భగవద్ దర్శనం కలిగినంత వరకు భేదబుద్ధి, మంచి చెడులు అన్న ఎరుక ఉండే తీరుతుంది. పాపము పుణ్యము నాకు సమానమే, భగవంతుడు ఎలా చేయిస్తాడో అట్లే చేస్తాను అని నువ్వు నోటితో చెప్పవచ్చు. కానీ ఇవన్నీ నిరర్థక ప్రసంగాలని అంతరంగానే నీకు బాగా తెలుసు. ఏదైనా చెడు పని చేస్తే మనస్సు టకటక కొట్టుకుంటుంది. భగవద్ దర్శనానంతరము భగవంతుడు ఇచ్చగిస్తే నేను దాసుడిని అనే ఎరుకను భక్తుల్లో ఉంచుతాడు. ఆ స్థితిలో భక్తుడు నేను దాసుడిని, నువ్వు ప్రభువు అంటాడు. ఇటువంటి భక్తుడికి భగవంతుని గురించి మాట్లాడటం, భగవత్ సేవా కార్యాలు ఆనందం కలిగిస్తాయి. భగవద్ అపేక్ష లేని వారిని అతడు ఇష్టపడ్డు. భగవత్ లక్ష్యం లేని కార్యాల్లో విముఖుడవుతాడు. ఇటువంటి భక్తుల్లో భగవంతుడు భేదబుద్ధి ఉంచుతాడని దీని నుండి తెలుస్తోంది. మహాశయ, భగవంతుని తెలుసుకొని సంసారం సాగించమని అంటున్నారు, ఆయన తెలుసుకోగలమా అని అడిగాడు పొరిగింటి వ్యక్తి. ఇంద్రియాల ద్వారానో ఈ మనస్సు ద్వారానో తెలుసుకోలేము. ఏ మనస్సులో విషయ వాసనలు లుప్తమో ఆ పరిశుద్ధ మానసంతో ఆయన్ని తెలుసుకోవచ్చు. భగవంతుణ్ణి ఎవరు తెలుసుకోగలరు అని అడిగాడు పొరిగింటి వ్యక్తి. ఆయన్ను సరిగ్గా ఎవరు తెలుసుకోగలరు? మనకి ఎంత అవసరమో అంత మేరకు తెలుసుకుంటే చాలు. ఒక చెంబు నీరే ఎక్కువైనప్పుడు బావిలో ఉన్న మొత్తం నీటితో ఏమిటి అవసరం? చక్కెర గుట్ట వద్దకు ఒక చీమ వెళ్ళింది. అంత చక్కెరతో దానికి ఏం ప్రయోజనం? 2 కణాలు లభిస్తే చాలు, అదే దానికి ఎక్కువైపోతుంది. మేము సన్నిపాత రోగులం, మా రోగానికి ఒక చెంబు నీరేలా సరిపోతుంది? భగవంతుని సంపూర్ణంగా తెలుసుకోవాలి కదా అనిపిస్తుంది అన్నాడు పొరిగింటి వ్యక్తి. నిజమే, కానీ రోగానికి ఔషధం ఉంది కదా. ఏ ఔషధం మహాశయ అని అడిగాడు పొరిగింటి వ్యక్తి. సాధు సంఘం, భగవంతుని నామగుణ సంకీర్తన, ఎడతెరిపి లేకుండా ప్రార్థించటం. అమ్మా, నాకు జ్ఞానం వద్దు, ఇదిగో నీ జ్ఞానం, ఇదిగో నీ అజ్ఞానం, 2 నువ్వే తీసుకో. నాకు నీ పాదపద్మాల పట్ల శుద్ధ భక్తిని మాత్రమే ప్రసాదించు, నాకు మరేదీ వద్దు
అని జగజ్జననిని నేను ప్రార్థించాను. రోగానికి తగిన ఔషధం కావాలి. గీతలో భగవంతుడు, అర్జున, నువ్వు నన్నే శరణు పొందు, నిన్ను నేను సకల పాపాల నుండి విముక్తుణ్ణి చేస్తాను అంటున్నాడు. భగవంతుని శరణు పొందు, ఆయన సద్బుద్ధిని ప్రసాదిస్తాడు. నీ బరువు బాధ్యతలన్నింటినీ ఆయనే స్వీకరిస్తాడు. అప్పుడు సమస్త రుగ్మతలు నిన్ను విడిచి పారిపోతాయి. ఈ బుద్ధితో ఆయన్ని తెలుసుకోగలమా? ఒక సేరు పాత్రలో 4 సేర్ల పాలు పడతాయా? ఆయనే అర్థం చేసుకోనివ్వకుంటే అవగాహన చేసుకోగలమా? కాబట్టే ఆయన శరణు పొందు అంటున్నాను. ఆయన ఇచ్ఛామయుడు. మనిషికి ఉన్న శక్తి ఏపాటిది?